తెలుగు సినిమా పరిశ్రమలో మీటూ ఉద్యమాన్ని ప్రారంభించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటిగా శ్రీరెడ్డికి పేరుంది. ఆమె సినీ పరిశ్రమలో కొందరి తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద నగ్నంగా ప్రదర్శన చేయడం అప్పట్లో సంచలనమే రేపింది. దాంతో ఆమె మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇక గత కొద్ది రోజుల క్రితం ఓ యువకుడు ఏదో అడిగితే శ్రీరెడ్డి సిగ్గుపడుతూ ఈ విషయం తెలిస్తే బైరెడ్డి సిద్ధార్థ్ నీ చేయి తీసేస్తాడని వార్నింగ్ ఇచ్చింది. దాంతో శ్రీరెడ్డికి ఆ నేతకు ఏదైనా రిలేషన్షిప్ ఉందా అనే అనుమానం తలెత్తింది. అయితే తాజాగా శ్రీరెడ్డి పెళ్లి చేసుకోబోతుందనే వార్త బయటికి రావడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివాదాస్పద నటి శ్రీరెడ్డి బైరెడ్డి నువ్వు మగాడిరా బుజ్జి అంటూ అతనికి కనీసం ఒక్కరోజైనా పెళ్లంగా ఉంటే చాలు అంటూ హాట్ కామెంట్స్ చేసింది. గత 2 ఏళ్లుగా సహజీవనంలో ఉన్న శ్రీరెడ్డి అండ్ సిద్ధార్థ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ వార్త అయితే నెట్టిన హల్చల్ చేస్తోంది. సిద్ధార్థ్ రెడ్డి ఇంట్లో శ్రీరెడ్డితో పెళ్లికి మొదట ఒప్పుకోకపోయినా తర్వాత వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం వీరిద్దరూ చెన్నైలో ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.